వెంకటేశ్వర స్వామి సంగీత ప్రియుడుగానే పరిగణించబడతాడు. సంగీతం పట్ల ఆయనకున్న మమకారం చాలా సందర్భాల్లో పురాణాల్లో ప్రస్తావించబడింది. అలివేలు మంగమ్మను వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్నప్పుడు దేవతలు, గంధర్వులు సంగీతాన్ని వాయించారు. ఇది స్వామి సంగీతాన్ని ఎంతగానో ఇష్టపడతాడని సూచిస్తున్నది. తిరుమలలో భక్తులు నిత్యం సంగీతంతో స్వామిని ప్రార్థిస్తారు. వెంకటేశ్వర స్వామికి భజనలు, కీర్తనలు, గానాల రూపంలో సేవ చేస్తారు. తిరుమలలో ఊంజల సేవ, డోలోత్సవం, నాద నీరాజనం వంటి సేవల్లో స్వామికి సంగీతంతో సేవ చేసే ఆనవాయితీ ఉన్నది. స్వామి విగ్రహాన్ని చూసినట్లయితే ఆయన చేతికి వ్రేలు చాపినట్లు ఉంటుంది. అది ఆయన సంగీత రాగాల మధ్య తాళం వేసే శైలిని సూచిస్తున్నదని కొందరు భావిస్తారు. ప్రతి ఉదయం స్వామిని మేల్కొల్పే సుప్రభాతం కూడా సంగీతమే. ఇది రాగభావంతో స్వరపూర్వకంగా పాడుతారు. ఇది స్వామికి ఎంత ప్రీతి కలిగించేదో అన్న సంగతిని తెలియజేస్తుంది. కాబట్టి శ్రీనివాసుడు సంగీత ప్రియుడు.